మేషరాశి వారికి శుక్ర భగవానుడు వృశ్చిక రాశిలో అష్టమ స్థానంలో ఏడాది తర్వాత సంచారం చేయడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఓర్పు, పట్టుదల, సహనం కార్యక్రమాల వల్ల నూతనమైనటువంటి ఆభరణాలు, వాహనాలు, క్రయ విక్రయాలు యోగదాయకం గమనించాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు చేసేటువంటి వారికి కూడా ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. వృషభ రాశి వారికి ఏడాది తర్వాత శుక్ర భగవానుడు వృశ్చిక రాశిలో సంచారం చేయడం వలన వివాహ ప్రయత్నం చేస్తూ ఉండబడినటువంటి వారికి, వధువుకు వరుడికి వివాహ ప్రయత్నాల్లో కలిసి రావడము, నూతన ఆభరణాలు, వస్త్రాలు, షేర్లు, కార్లు, క్రయ విక్రయాలలో విలాసవంతమైనటువంటి జీవనాన్ని స్వాగతం పలుకుతూ, అలాగనే నూతనమైన బంగారు ఆభరణాలతో, వస్త్రాలతో, ఆధ్యాత్మికమైన తీర్థయాత్రలతో జీవితాన్ని ఆనందమయం పరచుకోవడంలో ఇది చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి. హోటల్ వ్యాపారస్తులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు, వ్యవసాయ సోదరీమణులు, కార్లు, క్రయ విక్రయాల వారందరికీ ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. మిథున రాశి వారికి ఏడాది తర్వాత శుక్ర భగవానుడు వృశ్చిక రాశిలో రుణ, రోగ, శత్రుస్థానంలో సంచారం చేయడం వలన నూతనమైనటువంటి పనులు ప్రారంభించాలి అనే కార్యక్రమంలో, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలనేటువంటి విషయంలో, షేర్లలో పెట్టుబడిలో పెట్టేటువంటి కాల సమయంలో ఆచి తూచి నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమోత్తమం. లేకపోతే విందులని, వినోదాలని, ఆధ్యాత్మిక కార్యక్రమాలని విచ్చలవిడితనంగా డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి అధికంగా ఉంటుంది. అదే కాకుండా చేస్తున్న ప్రతి పనిలో విఘ్నత కలిగి దీనికి ఎంత అవసరమో అంతే ధనాన్ని ఖర్చు పెట్టగలిగినట్లయితే రుణ సమస్యలు, రోగ సమస్యలు తొలగిపోయి ఆధ్యాత్మిక తీర్థయాత్ర కార్యక్రమాల్లో అద్భుతమైన ఆనందమైన జీవితం మీ సొంతం కాబోతుంది. కర్కాటక రాశి వారికి ఏడాది తర్వాత వృశ్చిక రాశిలో శుక్ర భగవానుడు సంతాన స్థానంలో సంచారం చేయడం వలన వధువులకు, వరుడికి అంటే నూతనంగా వివాహమైనటువంటి దంపతులకు పుత్ర, పుత్రిక, సంతాన మహోత్సవ కార్యక్రమంలో ఇల్లంతా ఆధ్యాత్మికమైన పండగ వాతావరణం నెలకొనడం, మీ యొక్క పిల్లలకు బంగారు ఆభరణాలు, వస్త్రాలు, షేర్లు, గృహాలు, క్రయ విక్రయాలు, నూతనమైన వ్యాపారాల పెట్టుబడులను ఆస్వాదించడం, పెట్టడం, సలహా సూచన ఇవ్వడం, ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. ఒకవైపు అష్టమ స్థాన శని సంచార స్థితి జరిగినను ఆధ్యాత్మికంగా, భక్తిభావంగా, ధర్మబద్ధంగా ఉండడం వలన అనంతమైన సంపద మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. సింహరాశి వారికి ఏడాది తర్వాత శుక్ర భగవానుడు అర్ధాష్టమ సంచార స్థితిలో చేయనప్పుడు విందులు, వినోదాలు, ఆధ్యాత్మికత కార్యక్రమాలు పక్క పెట్టడము, అంతమైనటువంటి ఐశ్వర్యానికి, ఆనందానికి ఏదో కావాలి, ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలని రెట్టించిన ఉత్సాహంతో ప్రయత్నం చేస్తుంటారు. కానీ మంచిదే, కానీ మితిమీరిన వేగం వాహనానికి ప్రమాదకరం. అతి ఉత్సాహం, అతి ఆనందం ప్రమాదానికి కేంద్ర బిందువు అని, విందులని, వినోదాలని, ఆర్భాటాలకు వెళ్ళారా స్థిర చరాస్తులు కరిగిపోవడం, ఆరోగ్యం కుంగదీసే పరిస్థితి ఉంటుంది. కనుక ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు, వ్యాపార కార్యక్రమాలు, షేర్లు, ఇన్వెస్టర్లు ఎంతో జాగ్రత్త అవసరం అని చెప్పి గమనించాలి. కన్యరాశి వారికి ఏడాది తర్వాత శుక్ర భగవానుడు వృశ్చిక రాశిలో తృతీయ స్థానంలో సంచారం చేయడం వలన తల్లిదండ్రులతో, అన్నాదమ్ములతో, అక్కా చెల్లెలతో పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాల్లో, సమాజ సేవ రంగ కార్యక్రమాలు చేసేటప్పుడు పై అధికారులతో, సహ ఉద్యోగస్తులతో, కింది స్థాయి ఉద్యోగస్తులతో మౌనంగా ఉంటూ గౌరవాన్ని ఇస్తూ గౌరవాన్ని పుచ్చుకోగలిగినట్లయితే మీ యొక్క పేరు ఇంతింతై వటుడింతైనట్లుగా కీర్తి, ప్రతిష్ట మీ సొంతం కాబోతుంది. వాళ్ళను చులకనగా చూడడం, నోరు జారడం, పడుతున్నారు కదా అని చెప్పి 4 మాటలు ఎప్పుడైతే మీరు అన్నట్లయితే అనేక రకాల ఇబ్బందులకు మీరే ఇబ్బంది పడుతూ అనేక రకమైనటువంటి మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలుగా మార్చే ప్రయత్నం చేయడంలో ఆవేశానికి, పట్టుదలలకు వెళ్ళి అనేక ఇబ్బందులు కొని తెచ్చుకోకుండా మానవ ప్రయత్నంగా చేయండి. అంతా మంచే కలుగుతుంది.